ఇదేమో కేవలం ఆ బస్సులో పడ్డటువంటి ఏదైతే కంకర ఉందో, లారీలో ఉన్నటువంటి కంకర ఏదైతే ఉందో ఇటువైపు పోస్తున్నటువంటిది. ప్రమాదం ఏమో అటువైపు. సో ప్రమాదం ఏమో అటువైపు జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూసుకోవచ్చు అక్కడ. సో ఒకసారి కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్ళి. సో ఇది బస్సుకు సంబంధించినటువంటి బోర్డు కూడా కనబడతా ఉన్నది. ఇది బస్సుకు సంబంధించినటువంటి బోర్డు ఇది. సో మెహతిపట్నం అని చెప్పేసి కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడాలన్నటువంటి ప్రయత్నమో, దాంట్లో కూరుకుపోయినటువంటి వ్యక్తులని కాపాడాలన్నటువంటి ప్రయత్నంతో చాలామంది వాళ్ళ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది డోర్లను పగలగొట్టుకొని బయటికి వస్తే, మరికొంతమంది కూడా కంకర్లో దరిదాపుగా నడుముకి పైకి వరకు కూడా వాళ్ళు కూరుకొని పోయి చివరి క్షణం వరకు కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వాళ్ళు బయటపడ్డటువంటి సంఘటన కనబడతా ఉన్నది. దరిదాపుగా ఈ ప్రమాదం జరిగినటువంటి తర్వాత అరగంట నుంచి 45 మినిట్స్లో జేసీబీలు రావడం జరిగింది ఇక్కడికి. సో జేసీబీ వచ్చిన తర్వాత నడుము లోతులో కూరుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడి నుంచి సురక్షితంగా కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో నడుముల లోతు ఉన్నటువంటి వాళ్ళని కాపాడగలిగింది తప్పించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే లారీలో ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర ఎంత తోడినప్పుడు కూడా మళ్ళీ పైనుంచి రావడం, దాంట్లో చాలామంది కూడా ఆ కిటికీల పక్కనో లేకపోతే సీట్ల మధ్యలో ఇరుక్కపోవడంతో వాళ్ళ ప్రాణాలను రక్షించుకోలేకపోయారు. సో ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా బస్సులో టిప్పర్లో సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ సామాన్ కావచ్చు. సో ఒకసారి బస్సు వైపు కూడా వెళ్ళేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది దీంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలామంది రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది, ఎందుకంటే సండే కావడం, నిన్న జరిగినటువంటి ప్రమాదం మండే కాబట్టి ఉదయమే డ్యూటీలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో బాధాకరమైనటువంటి సంఘటన ఏంటిదంటే, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు, మరో సంబంధించినటువంటి ఇంకో కుటుంబానికి సంబంధించినటువంటి కూతురు, అలాగే మనవడితో పాటు తాను కూడా చనిపోవడం. సో ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగానే ఇదంతా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడనైతే ఏ వెహికల్స్ కూడా కనబడట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది.